హలో అండి. నేను మీ విజయారెడ్డిని. మినీ గార్డెన్ బ్లాక్ తోటి మీ ముందుకొచ్చాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను అందులో బాగుండాలి. ఇప్పుడు కరెక్ట్‌గా సాయంకాలం 5 గంటలయిందండి. మా గార్డెన్ ఎప్పుడు చూపించలేదు. ఒకసారి చూపిద్దామనిపించింది. సాయంకాలం అయ్యేసరికి మాకు నీళ్ళు వదులుతారండి ఇక్కడ ఎక్కువగా. ఆ నీళ్ళు అంటే పొద్దుట, సాయంత్రం నీళ్ళు ఎక్కువగా వస్తుంటాయి. ఎండాకాలం గదండీ! సాయంకాలం ఒకసారి గార్డెన్‌కి నీళ్ళు పెట్టాలనుకోని నీళ్ళు పెడుతున్నాను అన్నిటికి. చుట్టూరా కాంపౌండ్ ఉంది మాకు. కాంపౌండ్ చుట్టూరా చెట్లనే ఏసాము. చాలా బాగా ఉంటది. అందంగా ఉంటుంది. ఎండాకాలం గదండీ! ఎక్కువగా నీళ్ళు పోస్తేనే అవి బాగా పెరుగుతాయి. పచ్చగా గూడా ఉంటాయి ఎక్కువగా. నీళ్ళు లేకుండా ఉంటే ఒక రోజులోనే ఎండిపోతుంటాయి. ఇక్కడ మాకు ఫ్యాక్టరీలు దగ్గరగా ఉన్నాయి గాబట్టి ఎక్కువగా చెట్లు పెంచితేనే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్టరీ పొగ వదులుతూ ఉంటారు ఎక్కువగా. దాని నుంచి మనకు ఎన్నో రకాల జబ్బులొస్తూ ఉంటాయి. దానికోసమని ఎక్కువగా పచ్చగా ఉండే ఈ మొక్కలు పెంచుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రశాంతంగా గూడా ఉంటుంది. మొక్కలంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మా అమ్మ ఫస్ట్ నుంచి మా అమ్మ ఎక్కువగా మొక్కలను పెంచేది. ఆమెకు ఎక్కడ చూసినా గానీ, ఎప్పుడు చూసినా గానీ మొక్కలను పెంచడం అంటే చాలా చాలా ఇష్టము. భోజనం గూడా చేసేది కాదు. పొద్దుట మొక్కల కోసమని మట్టి తెచ్చి పోసేది. తొగడము, వాటికి పాదులు జేయడము, వాటిలో ఎరువేయడము, వాటిని నాటడం అన్నీ ఆమె చేసేది. అప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని ఎక్కువగా. ఇంకా అవి పని చేస్తుందంటే ఆమె భోజనాలే చేసేది కాదు. చూడండి ఇది ఒంటిరెక్క గన్నేరు పూల చెట్టు. ఫస్ట్ నేనొచ్చిన వెంటనే ఇది మా పెళ్ళైన కొత్తలోనే ఈ ఇంటికొచ్చిన వెంటనే గన్నేరు చెట్టేసాము. చాలా పెద్దగా అయింది. పూలు గూడా చాలా పూస్తాయి. ఇది ఆహ్, ఈ బచ్చలి కూర చూడండి. బచ్చలాకు. ఇది మాత్రం మేము పప్పులో అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాము. ఇది కరివేపాకు చెట్టండి. ఈ కరివేపాకు చెట్టు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక్కడ ఉన్నోళ్ళందరూ తెంపుకొని పోతూ ఉంటారు. హ్మ్. చాలా బాగా ఉందండి. పెద్ద చెట్టు ఇది. ఆహ్, ఇక్కడ మళ్ళీ తులసి చెట్టు కూడా ఏసాము. తులసి చెట్టు మాకెప్పుడు గూడా ఎక్కువగా ఉండేది. ఎండిపోయేది తులసి చెట్టు. నేను ఒకసారి బళ్ళారికెళ్ళినప్పుడు ఫంక్షన్‌కి అక్కడి నుంచి తీసుకొనొచ్చాను. చాలా బాగా వచ్చింది. ఎ ఇంకోటి ఇక్కడ గుండు మల్లె చెట్టు. అది ఎప్పుడు చూసినా గానీ కొద్దిగొచ్చేసరికి మేకలొచ్చి తినిపోతూ ఉంటాయి. ఇక్కడ మేకలు ఎక్కువగా ఉన్నాయి. కాంపౌండు లోపల ఏసినా గానీ పైన కాంపౌండ్‌కి ఎక్కి తినేస్తాయవి. అందుకోసమని ఇంకేం చేయలేము. కొద్దిగా తినంటనే ఇంకా అది మళ్ళీ చిగురించడానికి చాలా రోజులు పడుతుంది. ఇది షో గిడ. షో మొక్క. హోస్పేటలో మా ఊరు అక్కడి నుంచి సిటీ నుంచి తెచ్చి ఏసాను. చాలా బావుంది. షోకు బాగా ఉంటుంది. అయితే మేకలేమి తినవు. దానికోసమని అది బాగా ఉందక్కడ. ఇది ఇంక చిన్నది నందివర్ధనం అనే చిన్న పూలు పూస్తాయి. శివునికి చాలా ఇష్టమని జెప్తారివి. అవి ఎక్కువగా దేవునికి పెడుతూ ఉంటాను నేను. పక్కనే ఇంకోటి ఇక్కడ ఉంది చూడండి. ఇది గన్నేరు చెట్టు. కానిగ చెట్టు ఒకటుంది. కానిగ చెట్టు ఎవరేసిందంటే ఇక్కడ మాకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇంటికి 2 మొక్కలనేసి కాంపౌండ్ ముందు నాటి ఎళ్తారు. ఎందుకంటే వాళ్ళ పొగ ఎక్కువగా వస్తుంది గదండీ! ఆ పొగను మేమే పీల్చుకుంటాం గాబట్టి దానికోసమని వాళ్ళు మొక్కలు నాటి రోడ్డుకు అక్కడ ఇక్కడ ఎళ్లారు. చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ పక్కనే అవన్నీ చూడండి. పెరుగు డబ్బాలు వస్తాయి మాకిక్కడ. దానికే కలర్స్ ఏసి అన్నీ లైన్‌గా పెట్టి మొక్కలన్నీ నాటాము. కాగితాల చెట్టు గూడా ఉంది. పక్కన ట్రాన్స్‌ఫారం గూడా ఉంది అక్కడే పక్కన. ఈ కాగితాల చెట్టు మాత్రం బాగా వస్తుంది. ముళ్ళు ఉంటాయి గాబట్టి పైకే ఉండేటట్టు కటింగ్ చేశాను. చాలా బావుంది. మినీ గార్డెన్ ఎలా ఉందో చెప్పండి. తులసి చెట్టుకి ఆల్రెడీ నేను సున్నమేసేసి బాగా ముగ్గేసి పెట్టాను చూడండి. ఎంత కళగా ఉందో. ఇంట్లో మొక్కల మధ్యలో కూర్చొని ఉండడం అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మా ఆయనకు కూడా చాలా ఇష్టము. అందుకోసమే నేను ఎప్పుడు మొక్కలకు నీళ్లు పెడుతూ బాగా చేస్తూ ఉంటాను. తులసి కట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.